ఆదుకోవాలి యాక్సిడెంట్కు గురైన వినీశ సతీష్ రెడ్లను ఆదుకోవాలి యాక్సిడెంట్కు గురైన వినీశ సతీష్ రెడ్లను ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి ఈ నెల 6న ఏదైతే బరాకత్గూడెం శివారు ప్రాంతంలో మరి యాక్సిడెంట్కు గురై మరి ఒక కాలును పూర్తిగా కోల్పోయినటువంటి మా వినీషారెడ్డి, అదేవిధంగా మరి వారి అన్నగారైనటువంటి సతీష్ రెడ్డి గారు దాదాపు కోమాలో పోయి చెవుల నుంచి కూడా రక్తం పడ్డది. మరి వారి ఇద్దరు ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నది. వాళ్ళు హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. మరి యాక్సిడెంట్ చేసినటువంటి కోదాడ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ముగ్గురు ఎవరైతే ఆ బండి డ్రైవరు, అదేవిధంగా బండిని లీజుకి తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి, అదేవిధంగా బండి ఓనరు, ముగ్గురు కూడా ఇంతవరకు కూడా మరి వారి యొక్క ఆసుపత్రి వైద్య ఖర్చుల నిమిత్తం కూడా పైసా కూడా ఇవ్వలేదు. మరి ఇవ్వకపోవడంతో వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పటికే వినీశ సతీష్ రెడ్లకు మరి చికిత్స నిమిత్తం 15 లక్షల రూపాయల వరకు కూడా ఖర్చు అయింది. మరి యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తుల నుంచి ఇంతవరకు కూడా వాళ్ళకు రూపాయి కూడా సహకారం అందలేదు. కాబట్టి మరి వారిని ఆదుకోవాలని చెప్పేసి వారిది నిరుపేద కుటుంబం, వారి తండ్రి గారిని కలిసిన సందర్భంలో కూడా వారికి ఉండటానికి వీలు తప్పితే మరి వేరే ఆస్తులు అంతస్తులు కూడా ఏం లేకపోవడంతో మీరే ఆదుకోవాలని చెప్పేసి మరి ఆ ముగ్గురిని కూడా ఎవరైతే యాక్సిడెంట్ చేసి ప్రమాదం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా మరి వారి నుంచి అమౌంట్ ఇప్పించాలని చెప్పేసి కూడా మేము గతంలో మరి పోలీసు ఉన్నతాధికారుల చుట్టూ తిరగడం జరిగింది. మరి వారు కూడా మా దగ్గర ఏం లేవు, కేసు చేసుకోండి అని చెప్పారు. వారిద్దరి పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నది. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి ఈరోజు జిల్లా మంత్రికి ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేసేది ఒకటే, వినీషారెడ్డి గారు ఇప్పటికే యాక్సిడెంట్ ప్రమాదంలో కాలును పూర్తిగా కోల్పోయింది. ఇప్పటికే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నది. మరి అన్న కూడా ఇప్పటికే కోమాలో పోయిండు, కోమాలో నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. మరి కుటుంబం మాత్రం పేద కుటుంబం, కానీ అక్కడ ఆసుపత్రిలో అయ్యేటటువంటి ఖర్చు మరి విపరీతంగా ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకొని వారి వైద్య ఖర్చులను కూడా మరి భరించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో మరి జిల్లా ఎస్పీ గారు కూడా చొరవ చూపాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ వినీశ సతీష్ రెడ్ల కుటుంబం పేద కుటుంబం. మరి అంత పెద్దన ఇప్పటికే వాళ్ళ నాన్నగారు అప్పులు చేసి ఆయన తీవ్ర మనోవేదనకు గురైండు. 15 లక్షలు అప్పు తెచ్చినప్పుడు కూడా తన కూతురు తన కొడుకు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఆయన తీవ్ర మనోవేదనతో గురవుతున్నాడు. కాబట్టి మరి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు రూపాయి ఇచ్చే పరిస్థితి లేకుండా మరి తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తారు. కాబట్టి మరి పోలీసు యంత్రాంగం కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగం అయినా సరే ఆ కుటుంబానికి అండగా నిలబడే విధంగా మరి వారి వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం మొత్తం కూడా ఈ సతీష్ రెడ్డి వినీషారెడ్డికి అయ్యేటటువంటి ఖర్చును ప్రభుత్వం భరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో గౌరవ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి దామోదర్ రాజనరసింహ గారు కూడా స్పందించి ఇప్పటి వరకు బాధితురాలకైనటువంటి వైద్య ఖర్చులు మొత్తం కూడా ప్రభుత్వమే భరించి ఆదుకోవాలి ఆ పేద కుటుంబాన్ని అని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలబడినట్టు ప్రభుత్వం మరి ముందుకు వస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు గొప్ప మానవతావాదిగా మరి కొంచెం మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తిగా మేము భావిస్తున్నాం. ఈ వినీషారెడ్డి గారు ఇప్పటికే వికలాంగురాలు అయిపోయింది. కాబట్టి ఆ వికలాంగురాల విషయంలో, ఆ వికలాంగురాల కుటుంబ విషయంలో మీరు కొంత హాస్పిటల్ వైద్య ఖర్చుల నిమిత్తం సహకారం అందిస్తే మీరు కూడా సాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రభుత్వ పరంగా ఒక 10 లక్షల మేర కన్నా ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు మా యొక్క విజ్ఞప్తిని కూడా గౌరవ ఎస్ఐ గారికి నిన్న కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎవరైతే మరి మునగాల ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ గారు నిన్న కలిసి సార్ ఇది పరిస్థితి మీరు సాయం చేయాలని చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించినప్పటికీ అక్కడ ఎవరైతే యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తులు మరి సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి మేమేం చేయలేమని చెప్పేసి సార్ చెప్పారు. సీఏ గారిని కూడా కలిసి మరి సీఏ రామకృష్ణారెడ్డి గారికి కూడా ఉన్న విషయం చెప్పినాం. వారు కూడా మా పరిధిలో ఉన్నంత మేరకు మేము సాయం చేస్తామని చెప్పారు. ఖచ్చితంగా మరి ఆ కుటుంబాన్ని మేమేం కోరుతున్నామంటే గౌరవ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి యాక్సిడెంట్గా ప్రమాదానికి గురి ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఉంది. కాబట్టి వారికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహకారం అందించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి చొరవ చూపాలి. మరి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఈ జిల్లా నుంచి మంత్రిగా సీనియర్ నాయకుడు ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పందించి మరి వినీశ సతీష్ రెడ్డి కుటుంబానికి మరి అండగా నిలబడాలని చెప్పేసి భారత వికలాంగుల
హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మరి ఈ కార్యక్రమంలో మేము సీఏ గారిని కలిసిన సందర్భంలో కూడా మరి నాతో పాటు ఇచ్చేసినటువంటి మా సంఘం రాష్ట్ర సీనియర్ నాయకులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు హృదయబాబు గారికి, మరి సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యునిగా, మరి ఆత్మకూరేస్ మండల అధ్యక్షునిగా నిరంతరం వికలాంగుల జాతి కోసం పోరాడుతున్నటువంటి పెద్దలు గోగుల శేఖర్ రెడ్డి గారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వం నుంచి సహకారం వస్తుందని చెప్పేసి మా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఆశిస్తున్నాం. ఖచ్చితంగా వినీశ్వర్ రెడ్డి గారి కుటుంబాన్ని, అదేవిధంగా సతీష్ రెడ్డి గారి కుటుంబాన్ని ఆదుకుంటారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం.